ఓ పూజిత, గ్రోసరీస్కి వెళ్ళావా? అసలు నాకు టైం కుదరలా ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ. ఏమనుకోకపోతే నేను కూడా షేర్ చేసుకుంటా ఈ వీక్కి. అంటే నేను గ్రోసరీస్ అన్ని వీక్ మొత్తానికి నాకు సరిపడా తెచ్చుకున్నాను. నీకు కూడా ఆఫే కదా, టైం చూసుకుని వెళ్ళేసిరా. దగ్గరలోనే ఉన్నాయి అన్ని, లిడిల్ టెస్కో అన్నీ కూడా. ఎంతో టైం పట్టదు, ఓకేనా? ఏమనుకోకు. హే, ఏంటి స్పెషల్? రైస్ ఫింగర్సా? నా కర్రీ అంటే చాలా ఇష్టం. చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేస్తావా? నేను కూడా తినేసి క్యారేజ్ తీసుకెళ్తాను. అంటే లాస్ట్ వీక్ కూడా ఇట్లానే చెప్పావు, చేశాను. బట్ ఎవ్రీ వీక్ అంటే అవ్వదు కదా. అంటే మా ఇంట్లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూ పెంచలేదు కదా. కొంచెం అర్థం చేసుకో, నీకు నువ్వే చేసుకుంటే బాగుంటుంది ఇక నుంచి. డోంట్ మైండా. హే, లాండ్రీ చేసుకుంటున్నావా? ఓకే సార్, నావి కూడా 3-4 జతలు ఉన్నాయి. ఏమనుకోకపోతే కొంచెం దాంతోపాటు వేసేస్తావా? అరే యార్, నాకంత టైం లేదు. నా లాండ్రీ ప్రెజెంట్ అయితే అయిపోయింది కూడా. అండ్ నీది కావాలనుకుంటే తర్వాత ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వేసుకో, ఏమనుకోకు. హే, అసైన్మెంట్ వల్ల నాకు అస్సలు టైం లేదు యార్. ఏమనుకోకపోతే నావి కూడా 3 ప్లేట్లు 4 గ్లాసులు ఉన్నాయి, నా దగ్గర కడుగుతావా? అంత టైం లేదు, ఏమనుకోకు. అంటే నేను కూడా అసైన్మెంట్ చేసుకోవాలి, నేను కూడా కొంచెం ఫ్రీ టైం అయినా వెళ్తే ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుకోవాలి. సో తెలుసు కదా. సో నాది అయిపోగానే వచ్చి నువ్వు క్లీన్ చేసేసుకో, నెవర్ మైండ్. ఉచిత, ఈ ఒక్క వీక్ కొంచెం క్లీనింగ్ చేసేస్తావా నువ్వు? అంటే ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నా, క్లీనింగ్ అన్న విషయమే మర్చిపోయాను ఈరోజు. ఆల్రెడీ నాది ఈ వీక్ క్లీనింగ్ ఆల్రెడీ 2 days బ్యాకే అయిపోయింది. నువ్వు స్విచ్ చేసుకున్నావు అంటే కొంచెం ముందే నాది అవ్వకముందు చెప్పున్నా బాగుండేది. కానీ అయిపోయాక మళ్ళా అంటే వీక్లో అన్నిసార్లు అవ్వదు కదా. అండ్ 2 weeks బిఫోర్ కూడా అట్లానే చెప్పావు. ఒక్కదాన్నే నేను చేసుకోవాల్సి వచ్చింది మొత్తం క్లీనింగ్. సో ఇక నుంచి డోంట్ మైండా. సో స్విచ్చింగ్ కావాలంటే బిఫోర్ అడుగు, లేదంటే కనుక ఐ కాంట్. ఏమనుకోకు, నాకు పనులు ఉన్నాయి చేసుకోవాల్సింది, ఓకేనా?